భారతదేశానికే కాదు, ప్రపంచంలో చాలా దేశాలకి అన్నదాతగా ఉన్నటువంటి రైతన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఆ భగవంతుని తాలూకా ఆశీస్సులు అన్నిత్యం ఉండాలని కోరుకుంటూ, ఇది ప్రత్యేకంగా రైతన్నల కోసం చేస్తున్నటువంటి వీడియో. ఈ మధ్యకాలంలో 17, 18, 19, 20, 21 నుంచి ఆల్మోస్ట్ 27వ తారీఖు వరకు కూడా దారుణమైన వర్షాలు పడ్డాయి. ఇప్పటికి కూడా ఒంగోలు, నెల్లూరు ఆయా ప్రాంతాల్లో చాలా వరకు వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి, చిత్తూరు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రపంచానికి తెలుసు, సమాజానికి తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. చాలా మంది రైతన్నలు తమ పెట్టిన పెట్టుబడి తిరిగి రాక, అప్పులు తెచ్చుకోలేక, అత్యధిక వడ్డీలు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దారుణమైన సంఘటనలు ఈ దేశం అనునిత్యం చూస్తూనే ఉంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో ఈ వర్షాల వలన చాలా వరకు పంట కోసే సమయానికి, కరెక్ట్ గా పంట కోసే సమయానికి వర్షాలు ప్రారంభమైనాయి. కొంతమంది రైతులు అద్దులకు మిషన్లు తెచ్చుకొని ఆ మిషన్లు అద్దెకి పెట్టుకొని కొంతవరకు ధాన్యాన్ని తమ కళాలకు చేర్చుకోగలిగినారు. మరికొంతమంది భయపడి వర్షం ప్రారంభంగానే ఆ ధాన్యానంతను కూడా ఒళ్ళేలు వేసి దాన్ని పొలం కట్టుపోయిన ఉంచడం జరిగింది. చాలా మంది రైతులు ఇప్పటికే పశు సంపద గణనీయంగా తగ్గిపోయింది. ఎక్కడ కూడా అంతా మెకనైజేషన్ వచ్చేసింది. ట్రాక్టర్లతో మాత్రమే వ్యవసాయ కార్యక్రమాలు, మిషన్లతో వ్యవసాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఈ పాడి వ్యవసాయం మీద ఆధారపడి, పాడి పంట పైన ఆధారపడి రోజుకి 5 లీటర్ల పాలు అమ్ముకుంటే తమ జీవితం నడుస్తుంది అని రైతులు ఈ మధ్య కాలంలో ఒక కొత్త అవేర్నెస్ వచ్చింది చాలా ఎక్కువగా. ఆ ఆవుల కోసం అది కొంతమంది కూడా తమ దగ్గర ఎద్దుల్ని ఇప్పటికీ ఉంచుకుంటున్నారు. ఎక్కడ రేర్ కేసెస్ లో వాటి కోసం వాళ్ళు గడ్డి కోసం అని చెప్పి కొంత పంటను అలా ఉంచి కోత చేయడం జరిగింది. కోత చేసి పొలంలో ఉండగానే వర్షం పడిపోయింది. దానివల్ల ధాన్యం రాలిపోవడం, ఉన్న ధాన్యం కూడా గొజ్జలు వచ్చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఒళ్ళేలు వేశారో ఆ ధాన్యం కూడా విపరీతమైన 3-4 రోజుల వర్షాల వలన, ఎండ రాకపోవడం వలన దాంట్లో గొజ్జలు వచ్చేసినాయి. దాన్ని కూడా అప్పటికి కూడా ఈ ఉప్పుని స్ప్రే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి అవకాశం రాలేదు. అంతేకాకుండా ధాన్యం నూర్పు అయిపోయిన తర్వాత కూడా డబ్బాతో గాని, మెషిన్ తో గాని కళ్ళంలో పెట్టుకున్న ధాన్యాన్ని వాళ్ళు చాలా సేఫ్టీగా పైన పరదాలు కప్పి అన్ని చేసినప్పటికి కూడా కింద నుంచి వచ్చేటువంటి చల్లదనం, అలాగే పైనుంచి వర్షం పడడం, దానికి తోడు చలికాలంలో మంచు, ఎన్నిటి కారణంగా తేమ శాతం పెరిగిపోవడం, కొంత ధాన్యం గొజ్జలుగా మారిపోవడం జరిగింది. అయితే రైతు మాత్రం చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా చూడాలి. చాలా మంది నాయకులు ఆ పొలాల దగ్గరికి వెళ్ళడం, సానుభూతి తెలియజేస్తున్నారు. ఆ ధాన్యాల దగ్గరికి వెళ్తున్నారు, సానుభూతి తెలియజేస్తున్నారు. ఏమొస్తుంది సానుభూతి తెలియజేయడం వల్ల? ఓ ఫోటో తీసుకొని చెప్పి అది పబ్లిసిటీ చేసుకోవడానికి తప్ప ఉపయోగం లేదు. దీన్ని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి అందరికీ పరిష్కారం. ఈ మధ్య కాలంలో వరదలు వచ్చినప్పుడు అది ప్రకృతి వైపరీత్యంగా భావించి అందరికీ కూడా ప్రభుత్వం అద్భుతంగా ఆదుకుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫిజికల్ గా ఆ వయసులో కూడా చాలా కష్టపడి రోడ్ల మీదే ఉంటూ ప్రజల బాధలు కల్లారా చూస్తూ ఆదుకున్నారు. అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తన సొంత డబ్బులు కూడా చాలా మందికి ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం అత్యంత నిజాయితీపరుడు, నిరాడంబరుడు అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చాలా చోట్లకి వెళ్ళి ఎక్కడెక్కడైతే కరెక్ట్ గా మెజర్మెంట్స్ అవుతున్నాయా లేదా, ధాన్యం సరిగా ఎత్తుతున్నారు లేదా, 48 hours లో ఇస్తామన్నారు. నేనే ఒక రైతుని, నాకు 24 hours లో అమౌంట్ పడడం జరిగింది, 129 బస్తాలు. అది గవర్నమెంట్ గొప్పతనం. రైతులైతే చాలా సంతోషిస్తున్నారు. కానీ దైవం మాత్రం సహకరించలేదు. ప్రకృతి ప్రకోపించింది. పాపం ధాన్యం వచ్చేస్తాయి, పంపించేస్తాం, 24 hours లో మాకు డబ్బులు వచ్చేస్తాయి. మా రైతు పుట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు చూడలేదు 24 hours లో తన ధాన్యానికి డబ్బులు రావడం. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ కూడా నాకు పడింది ఆల్రెడీ 48 hours లో. అది ప్రభుత్వం గొప్పతనం. అది అత్యంత నిజాయితీపరుడైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి వారి మంత్రిత్వ శాఖలో జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం. అయినప్పటికీ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, దీన్ని ఒక ప్రకృతి వైపరీత్యంగా తీసుకొని ఎవరెవరైతే రైతులకి గొజ్జలు వచ్చేసినాయో ఎకరాకి యావరేజ్ గా ఒక 25 బస్తాలు, ఆయా ప్రాంతాల బట్టి కొన్ని ప్రాంతాల్లో 30 బస్తాలు వస్తాయి, కొన్ని ప్రాంతాల్లో 35 bags కూడా వస్తాయి. ఆ రకంగా కౌంట్ చేసి ఇది ఒక ప్రకృతి వైపరీత్యంగా భావించి వాళ్ళకి పంట వచ్చిందా లేదా, పంట అమ్మారా లేదా, అదంతా మన దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఎవరికైతే సరిగ్గా డబ్బులు అందినాయో వాళ్ళు కాకుండా పంట పోగొట్టుకున్న రైతుల్ని ఎన్యూమరేట్ చేసి వాళ్ళందరికీ ఇది ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల పోయింది కనుక అక్కడ వరద బాధితులకు ఎలాగ ఇవ్వగలిగినారు, అలాగా వాళ్ళ ధాన్యం కాస్ట్ను వాళ్ళకి కానీ మనం ఇవ్వగలిగితే
దీనికేమి వేల కోట్లు అయిపోవు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లోనే ఈ వైపరీత్యం వచ్చింది. ఆ రకంగా భావించి దీని ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకొని ప్రతి రైతుకి తన పండించిన పంటకి తన చేతికి పంట వచ్చినా రాకపోయినా వచ్చిన వాళ్ళకి ఇవ్వవసరం లేదు, అది సేఫ్టీగా మిల్లుకి చేరిన వారికి ఇవ్వవసరం లేదు, ఎవరికైతే చేరలేదో వాళ్ళందరికీ కూడా ఆ మినిమం యావరేజ్ ఇన్ని బస్తాలని ఎకరా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు పడితే వాళ్ళు చాలా ఆనందంగా భావిస్తారు. ఒకప్పుడు తిత్లీ తుఫాన్కి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెట్టుకి 1500 రూపాయలు చొప్పున టోటల్ గా ఆ ప్రభుత్వం తరపున 3000 రూపాయలు చెట్టుకి ఎలా అయితే ఆ వైపరీత్యానికి వీళ్ళంతా కూడా అద్భుతంగా సహకరించారు. అలాగే దీన్ని కూడా వైపరీత్యంగా తీసుకొని చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అలాగే ఇటువంటి జిల్లాలందరికి కూడా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పాత జిల్లాలు ఎక్కడెక్కడైతే వ్యవసాయ పంట ఉందో అక్కడ ఎన్యూమరేట్ చేయించి ఆయా బతుకు చితికినటువంటి రైతులకు వారికి యావరేజ్గా ఎకరాకింతను కట్టి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తే నిజంగా ఆ ప్రభుత్వంకి రైతులు జీవితాంతం రుణపడి ఉంటారని ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరుగుతుంది. ఇది మనసులోంచి వచ్చినటువంటి బాధ, కల్లారా నేను చూసినటువంటి బాధ. నా తోటి రైతులు, అతి పేద రైతులు, చిన్న 2 ఎకరాలు ఉన్నవారు, 1 ఎకరాలు ఉన్నవారు, 3 ఎకరాలు ఉన్నవారు గడ్డి కోసమని ఆశపడి, ధాన్యాన్ని పశువుల కోసం మేత కోసమని గడ్డి కాసపడి నష్టపోయినారు. కొన్ని అయితే కోత కూడా జరగలేదు, చేను తిరగబడిపోయిన తర్వాత నెక్స్ట్ డే గానీ ఎండ వస్తే కొంతవరకు బాగుండేది. మొత్తం బురదగా పొలం అవడం వలన ఎన్నులన్నీ కూడా సగం రాలిపోయినాయి, ధాన్యం పండిన ధాన్యం, మిగతావన్నీ కూడా బురదలో కూరుకుపోయి విత్తనాలు అయిపోయినాయి. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందుకని దయచేసి ప్రభుత్వం అత్యంత తొందరగా దీని పట్ల ఒక కార్యాచరణ రూపొందించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన ఉంది.